అందరికీ గుడ్ ఈవినింగ్. నవారు మంచం అయితే ఓడిదీసి అంతా శుభ్రం చేశానండి. శుభ్రం చేసి ఇది మళ్ళీ నవారు అల్లాలంటే ఎక్కడ చిక్కిరి బిక్కిరిగా ఉంది కదా. సో దాన్ని అయితే ఇలాగైతే ఉండలు కానీ చుట్టామనుకో మనకి నవారు ముడతలు పడకుండా మంచం ఈజీగా కలుకోవచ్చు. చూసారా ఎంత పెద్దగా వచ్చేదంత వరకు అంతవరకు నీట్గా అయితే అల్లాలి. చుట్టిన తర్వాత దాన్ని ఇప్పుడు మనం నవారు మంచానికి అయితే వెళ్తే ముడతలు లేకుండా మనం అటు ఇటు ఆ పట్టికి వేసేటప్పుడు క్లియర్గా వచ్చింది. మొత్తానికైతే నవారు అయితే చుట్టాం కదా. చుట్టినప్పుడు ఏంటంటే మనం అల్లేటప్పుడు కొంచెం చుట్టేటప్పుడు కొంచెం తేడాగా వచ్చింది కదా. దాన్ని ఏంటంటే సర్దుకున్నాం అనుకో మనకి ఇబ్బంది లేకుండా చుట్టేటప్పుడు పక్కకు పోకుండా జారిపోకుండా పోయిందంటే మొత్తం పోయిద్ది. సో ఇంకా అల్లుతున్నాను. అల్లేది ఏంటంటే ఒక పక్క ముడేసాం కదా, ముడేసిన కాడి నుంచి పైకి కిందకి తీయాలి. చూసారా ఇట్లా వచ్చిన తర్వాత పైకి కిందకి ఈ పట్టి పై నుంచి పైకి రావాలి. మొత్తానికి మంచం అయితే అల్లేసాను. చూసారు కదా, ఒక నిలువుకైతే వేసేసాను. ఇంకా అడ్డం వేస్తున్నాను 1 by 1, ఒకటి పైకి ఒకటి లోపలికి అలాగే వేయాలి. చూసారు కదా, అట్లా ఒకటి కిందకు పోయినప్పుడు ఒకటి పైకి రావాలి, అలాగైతే వేయాలి. మీ ఇంట్లో ఎవరు మంచం అల్లుతారో నాకు ఖచ్చితంగా వాళ్ళ పేర్లతో పాటు కామెంట్ చేయండి. ఇది చాలా బాగా నేర్చుకోవచ్చు. మొత్తానికైతే మంచం అల్లితే కొంచెం ఒక ఉండ మిగిలిందండి. కాకపోతే ఏంటంటే ఇది లూజ్ లాగిన తర్వాత మొత్తం కరెక్ట్గా లైన్ చేసుకోవచ్చు. అక్కడక్కడ ముళ్ళేసాం కదా. సో ఇక్కడ ముడైతే ఉంది. ముడి ఏంటంటే లూజ్ లాగేటప్పుడు కొంచెం దారంతో సూది దారం వేసి కుట్టామనుకో, దారంతో ఒక దాని మీద ఒకటి పెట్టి చూసావా ఇలా కుడతాము. ఇలా కుట్టామనుకో మనకు రేపు నీట్గా ఉండిద్ది. ఆడాడు ముళ్ళు పట్టుకోకుండా ఉండేది లూజ్ లాగేటప్పుడు. ఆఫ్కోర్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.